హలో మామ, వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్ డ్రీమ్స్ 2026. డే 1లో అయితే మనం పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో అదైతే ఫుల్ రివ్యూ అయితే నేను నా యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. అండ్ ఈరోజు అయితే డే 2 మనం అర్ధనారీశ్వరి టెంపుల్కి అయితే విజిట్ చేసామన్నమాట. సో ఇక్కడ కూడా మనం ఫుల్ రివ్యూ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. సో ముందుగా అయితే మీరు ఫుల్ వీడియో చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. మేమైతే ఫైనల్లీ అర్ధనారీశ్వరి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇది అయితే కొండాపూర్, హైదరాబాద్లో అయితే ఉంది. సో ఇదైతే అవుట్ సైడ్ టెంపుల్ అవుట్ సైడ్ అనమాట. మనమైతే లోపలికి వెళ్దాము. సో ఇది గోపురం నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. సో మనకు లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడైతే ముడుపులు అయితే కనపడుతున్నాయి. సో ముడుపుల తర్వాత అక్కడైతే అమ్మవారు అయితే ఉన్నారనమాట. సో అక్కడైతే ఏదో యాగం అయితే జరుగుతుంది మేము వెళ్ళినప్పుడు. సో రోజు ఈవినింగ్ యాగాలు అయితే జరుగుతాయండి ఇక్కడ. సో అమ్మవారిని అయితే చూద్దాం రండి. సో ఇదంతా అవుట్ సైడ్ గార్డెన్ అనమాట. అందరూ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి అక్కడే కూర్చుంటారు. సో ఇక్కడైతే అమ్మవారు అయితే ఉంది, గంగమ్మ తల్లి అంటారంట. అండ్ ఇక్కడేమో రేణుక ఎల్లమ్మ తల్లి అయితే ఉంది. అక్కడేమో వీడియో తీయట్లేదని చెప్పేసి నేను వీడియో అయితే తీయలేదు. ఇదైతే గోపురం అండి. త్రిశూలం అయితే చాలా ఉన్నాయి. సో చాలా అద్భుతంగా అయితే ఉంది టెంపుల్. ఇక్కడ ఉన్నది గజస్తంభం అనమాట, చాలా ఎత్తులో అయితే ఉంది. సో అర్ధనారీశ్వరి తల్లి అంటే ఇలా ఉంటున్నారు చూడండి. సో ఇలా ఉంటారు అనమాట. సో అందరైతే దర్శించుకోండి. సో అలా ముందరికి వెళ్తే శివపార్వతులు అయితే కనపడతారనమాట మనకు. వాళ్ళ వెనుకల త్రిశూలం మీద అయితే ఫోటో వ్యూ అని అయితే చెప్పొచ్చు. అందరు చాలామంది అయితే వచ్చి ఇక్కడైతే ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకొని వెళ్తారు. సో చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది టెంపుల్. అంతా బ్లాక్ కలర్ కోటింగ్ వేసేసారు, అర్ధనారీశ్వరి టెంపుల్ కాబట్టి. సో అండ్ గుడికి కూడా ఇరువైపులో అయితే మనకు శివపార్వతులు అయితే కనబడతారు. సో వారి శిల్పాలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి అయితే మీరైతే విజిట్ చేసి చూడండి. సో ఇలా అయితే కొటేషన్స్ కూడా రాశారనమాట టెంపుల్ సైడ్స్కి. మనమైతే ప్రదర్శన చేస్తూ ఉన్నాము. టెంపుల్ చుట్టూ ఇలా అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, అసలు అమ్మవారిని చూస్తే కళ్ళకి కట్టినట్టు కనపడతా ఉన్నారు. ఇదిగోండి. ఇదిగోండి. సో హిమాలయాలలో ఫోటో అనమాట అది. ఈ పక్కన అయితే రేణుకైలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్కి. కానీ మనం అదైతే తీయలేదు, వాళ్ళు తీయనియట్లేదు అనమాట పూజారులు. సో అందుకని తీయలేదన్నమాట. ఇదండి మన అర్ధనారీశ్వరి టెంపుల్.